నమస్కారం. హలో హాయ్, నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్, స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్ అండ్ సెక్షువల్ మెడిసిన్, డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషల్ క్లినిక్స్, మణికొండ. 9989220003 నా నెంబర్, 9989220003. ఈరోజు మనం కొన్ని ప్రశ్నలతో డీల్ చేద్దాం. మనం డయాబెటీస్ గురించి, మధుమేహం గురించి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు చేసాం, అనేక విషయాలు ప్రజలకు తెలియజేసాం. ఈరోజు ఒక ప్రశ్న ప్రేక్షకుల దగ్గర నుంచి మన మీడియా వాళ్ళు పంపారు. లావుగా ఉంటే డయాబెటీస్ ఉన్నట్ల, లావుగా ఉండడానికి డయాబెటీస్కి సంబంధం ఉందా? ఎందుకంటే సన్నగా ఉన్న వారికి కూడా డయాబెటీస్ వస్తుంది కదా, దీనిపై వివరణ. మంచి ప్రశ్న. లావుగా ఉండడం అన్నది ఒకటి జెనెటిక్ కారణం కావచ్చు, లేదా డయాబెటీస్ వచ్చేటప్పుడు, మధుమేహం వచ్చేటప్పుడు మనకు కనిపించే ఒక లక్షణం లావుగా ఉండడం, లావు అవ్వడం, పొట్ట లావుగా తయారవ్వడం. పొట్ట వరకు సెంట్రల్ ఒబేసిటీ, ట్రంకల్ ఒబేసిటీ అంటుంటాం. జనరల్గా ఈ లావు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? డయాబెటీస్ వచ్చినప్పుడు కొంతమంది బాగా లావు అయ్యి సన్నబడిపోతారు. డయాబెటీస్ పూర్తిగా వారి శరీరంలోకి వచ్చిన తర్వాత బయటికి మరి ముందు లావుగా ఉండి తర్వాత సన్నగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లావుగా అవుతున్నప్పుడు, పొట్ట ఉబ్బుతున్నప్పుడు, పొట్ట చుట్టుపక్కల విస్తీర్ణత పెరుగుతున్నప్పుడు డయాబెటీస్ అని మనం అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది పేషెంట్లు లావు అవుతున్నప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు కనపడుతుంటే, పొట్ట విస్తీర్ణత పెరుగుతున్నప్పుడు, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరుగుతున్నప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అట్లా కొంతమంది పేషెంట్లు డయాబెటీస్ వల్ల సన్నబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సన్నగా కొంతమంది వస్తారు, నేను వెయిట్ లాస్ అయ్యాను బాగా ఈ మధ్య అని చెప్పి. డయాబెటీస్ కూడా ఒక కారణంగా పరిగణించవచ్చు. అయితే మనకున్నటువంటి ప్రశ్న, జనరల్గా డయాబెటీస్ ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల, ఎక్కువ ఆహారం తినటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకపోవడం వల్ల పొట్ట విస్తీర్ణత పెరిగి, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది జెనెటిక్ కారణాల వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి లావు కూడా జెనెటిక్ కారణం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సన్నగా ఉన్న వారికి కూడా డయాబెటీస్ వస్తుంది కదా? ఎస్, సన్నగా ఉండి ఫిట్గా ఉండి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా డయాబెటీస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం స్ట్రెస్ కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. నా దగ్గర చాలామంది పేషెంట్లు కంపెనీ సీఈఓస్ వస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం 4 గంటలు నిద్రపోతూ ఉంటారు, ఎక్కువ వ్యాయామం చేస్తూ ఉంటారు, బిజీగా ఆఫీస్ పనులు చేస్తూ ఉంటారు. వారికిలో కూడా మేము డయాబెటీస్ చూస్తూ ఉంటాం. ఈవెన్ దో వాళ్ళు సన్నగా ఉన్నప్పటికీ కూడా డయాబెటీస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకి తెలుసు, కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, రెగ్యులర్గా వ్యాయామం చేస్తారు, ఆహార అలవాట్లో మార్పులు తీసుకొస్తారు, షుగర్ కంటెంట్ 0 షుగర్ వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది. సో లావుగా ఉన్నా సన్నగా ఉన్నా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. లావుగా ఉండే వాళ్ళు డయాబెటీస్ అప్పుడప్పుడే కొత్తగా వచ్చేటట్టయితే రెగ్యులర్గా వ్యాయామం చేయటం, ఆహార అలవాట్లో మార్పులు తీసుకొని రావడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రావడం. అంటే ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటున్నామో, ఎప్పుడైతే కూర్చొని ఉంటారో, టేబుల్ అండ్ చైర్ జాబ్స్ చేస్తూ ఉంటారో, వీళ్ళందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఎక్కువ శారీరక శ్రమ లేకుండా ఎక్కువ మైండ్ శ్రమ చేస్తూ ఉంటుందో, బ్రెయిన్ ఎక్కువ పని చేస్తూ ఉంటుందో, వీళ్ళందరిలో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రశ్న మళ్ళీ ఒకసారి చదువుతాను. లావుగా ఉంటే డయాబెటీస్ ఉన్నట్ల, లావుగా ఉండడానికి డయాబెటీస్కి సంబంధం ఉందా? ఎందుకంటే సన్నగా ఉన్న వారికి కూడా డయాబెటీస్ వస్తుంది కదా. సో ఈ ప్రశ్నలో క్లియర్గా లావు అవ్వటం అనేది డయాబెటీస్లోని ఒక లక్షణం అనుకోవచ్చు. అదేవిధంగా ఆ లావు అవుతున్నప్పుడు పొట్ట విస్తీర్ణత, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరుగుతున్నప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా డయాబెటీస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత సన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది వెయిట్ లాస్తోనే హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఈ వివరణ మరి రాసినటువంటి ఈ ప్రశ్న రాసినటువంటి వారికి అర్థమైందని నేను భావిస్తున్నాను. డయాబెటీస్ సంబంధించినటువంటి సమస్యలు మీకున్నప్పుడు, డయాబెటీస్, మధుమేహము ఇలాంటి సమస్యలు మీకున్నప్పుడు, మీకు దాని మీద పూర్తి వివరణ కావాలనుకున్నప్పుడు తప్పకుండా నన్ను సంప్రదించండి. డయాబెటీస్ మీద మీకు అవగాహన కావాలనుకున్నప్పుడు, లేదా డయాబెటీస్ మీద సమస్యలు ఉన్నప్పుడు మీరు మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్, డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషల్ క్లినిక్స్ అండ్ నర్సింగ్ హోమ్, మణికొండ. నా నెంబరు 9989220003. నమస్కారం.